దిస్ ఇస్ వినీత. సో మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మనం ఏ డ్యామ్ దగ్గర ఉన్నాం? సరిపల్లి వాటర్. సో ఈ సరిపల్లి డ్యామ్ కొద్దిగా రివ్యూస్ ఇవ్వండి దీని గురించి. రివ్యూ బెస్ట్ ప్రిఫర్ చేయకండి, బట్ ఆన్లైన్లో నెట్లో చూపిస్తున్నంత అయితే లేదు. వేస్ట్ ఆఫ్ టైం, రాకండి. ఐ కెన్ షో యూ ద వీడియో. సో ఇక్కడ ఎంత చెత్తగా ఉందో చూడండి, అస్సలు నీట్ అండ్ క్లీన్ అస్సలు ఏమీ లేదు. సో బెస్ట్ డోంట్ కమ్ హియర్, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. హే ఆల్, సో నేనైతే ఈ డ్యామ్ గురించి ఈ వే ఎలాగా ఏంటి అనేసి నేను మీకు ఈ వీడియో తీశాను. సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానమాట. ఇక్కడ వే ఎంత బాగుందో, ఎంత సూపర్గా ఉందో. అస్సలు లేదండి, చాలా చాలా చండాలంగా ఉంది. మనకైతే ఇక్కడ రోడ్ లేదు మెయిన్. సో ఇక్కడ ఈ సందుల్లోని ఈ ఫారెస్ట్లోని నడ్డమే. సో మేమైతే ఈ ఫారెస్ట్లో నడ్డం అయితే కొద్దిగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు అలాగా వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా థ్రిల్లింగ్ అనిపించింది. బట్ ముందుకు అలాగా వెళ్తూ 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 ఆ డ్యామ్ గురించి కొద్దిగా చూసినప్పుడైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. మేమైతే ఆన్లైన్లో చూసి మోసపోయాము. ఫస్ట్ అయితే ఈ డ్యామ్ గురించి ఆన్లైన్లో చూసి వావ్ సూపర్బ్ అనేసి మేము ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా పట్టుకొని వెళ్ళాము. పిల్లలు ఉన్నారు కదా, దిగుతారేమో అనేసి ఎక్స్ట్రా డ్రెస్సెస్ పట్టుకున్నాము. సో ఇక్కడ చూడగానే ఎక్కడైతే వాటర్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్ అస్సలు లేదు. అండ్ కింద అంతా స్మెల్, బ్యాడ్ స్మెల్, అస్సలు బాగాలేదు. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారా? అస్సలు చెయ్యకండి. నెట్లో అయితే చాలా చాలా ఫేక్ పిక్స్ అన్నీ పెట్టారు. సో మేమైతే మా ఫ్యామిలీ ఈరోజు అంతా ట్రిప్కి వెళ్దామనేసి జస్ట్ నార్మల్ బయలుదేరాము. సో దాంట్లో ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఈ టైంలో మేము ఇంకో ప్లేస్ అయినా విజిట్ చేసేయచ్చు, కానీ అస్సలు బాగాలేదు. అలా ముందు వరకు వెళ్ళాము. ఆ బ్యాడ్ స్మెల్ అండ్ మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కదా, మీకే తెలుస్తుంది. సో ఇక్కడైతే నాకు తెలిసి ఇక్కడ 5 బిఫోర్ కల్లా మీరు ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే ఇక్కడ చీకటి అయిపోతే ఇక్కడ లైట్స్ కూడా ఏంటి లేదు. అండ్ ఈవెన్ ఇక్కడ నార్మల్ అంటే పాములు కూడా ఉన్నాయి. సో మేమైతే వెళ్ళినప్పుడు పాము స్కిన్ కూడా చూసామన్నమాట. సో చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో తీశాను. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.